అందరికీ వందనాలండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. కావున క్రీస్తునందు హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మీయ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నేడలా మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైన వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిరోమరణం పొందినంతకు విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుకులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమం విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడను. మీ క్షేమం విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారులు ఎలాగో సేవ చేయును, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేస్తాను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవాలని అనుకొనుచున్నాను. నేను శీఘ్రంగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడు జతపనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరములకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలిన ఆపేక్షణ కలవాడై విచారణ పడుచుండెను. నిజముగా అతడి రోగి అయి చావునకు సిద్ధమైండెను, కానీ దేవుడు అతనే కనికరించెను. అతని మాత్రమే కాక నా దుఃఖము కలుగుకున్నటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రంగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణములను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందంతో ప్రభువునందు అతను చేర్చుకుని అట్టి వారిని కనపరచుడి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతరమైన ప్రభా, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క దినం చూడడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. వాక్యమైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అంతరంగ కోరికలను, బహిరంగ కోరికలను తీర్చండి. యుక్త కాలమందు వాటిని నెరవేర్పులోనికి తీసుకురండి. అయ్యా, వారి ఏ కొదువ నిమిత్తం ప్రభా నీ యొక్క సన్నిధిలో నాయన మొరపెడుతున్నారో ప్రభా,